నీతి న్యాయం లేనోడు చేసిన మేలు మర్చిపోతాడు కావచ్చు కానీ జర్రంత విశ్వాసం ఉన్నోళ్ళు, పెట్టిన చేతిని మరవనోళ్ళు, తల్లిపాలు తాగినోళ్ళు సచ్చేదాకా తలుచుకుంటారు, యాది పెట్టుకుంటారు, 10 మందికి చెప్పుకుంటారు. హగో అదే చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా జనాలు. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరిండు కదా, హగో దానికి ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుకుంటున్నారో చూడుర్రి. ఇవాళ కష్టకాలములో, కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది. నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దూషించను, ఎవరిని ఏమి నేను విమర్శించను. కాకపోతే ఒకటి, నీ ఎమ్మటి నువ్వు పోగానే నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. నికురంగా ఉండాలని అనుకుంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోండి, లేదు పోతాం గువ్వల బాలరాజమ్మటి అనే ఆలోచన ఏమన్నుంటే ఇప్పుడే పోండ్రి అన్నట్టు కోపంగా చెప్పిండు పెద్ద మనిషి. ఒకటి, ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే తల్లి సన్నుషికి తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళ గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ, అవసరం లేదు. అంతే పెద్ద మనిషి, మోసం చేసిన గురించి చెప్పుకున్నాడు మనదే బుద్ధి తక్కువ అవుతుంది అన్నట్టు కిందున్నోళ్ళు సప్పట్లు ఈలలు కొట్టిండ్రు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఎట్లా రక్షణగా ఉంటదో అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పిండు. కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష. ఇప్పుడు 2 భార్యలు ఉంటే ఎట్టుంటది, 1 భార్య ఉంటే ఎట్టుంటది మీరు చెప్పండి. వాళ్ళకు 2 సంవత్సరాలు, ఢిల్లీలో 1, రాష్ట్రంలో 1. మనకే ఉంది 1 సంవత్సరం. 1 సంవత్సరాలు నమ్ముతారా, 2 సంవత్సరాలు నమ్ముతారా మీరే చెప్పండి. ఒక బీజేపీ ఏం పొడిచింది, బీజేపీ ఏం పొడిచింది, ఏం తెల్లగా చేసిందో గా బండి సంజయ్ చెప్తే బాగుడు. కానీ ఒకటే ఆరోపణ, ఆయన ఒకటే నెల్లి అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు, డబ్బులు ఒకరు ఉండగానే ఒక తన్నొచ్చు. అదేనా మీ రాజకీయం? ఇక ఇదే సభలో బీఆర్ఎస్ లీడరు ఆర్ఎస్ ప్రవీణ్ సారు మాట్లాడుకుంటా గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని ఇడిచిన ముచ్చట గురించి చెప్పిండు. నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007వ సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఇదే సభలో ఆర్ఎస్ ప్రవీణ్ సారు పోలీస్ నౌకరీ చేసినప్పుడు జనాన్ని ఎట్లా ఆదుకున్నాడో, ప్రజలను ఎట్లా కాపాడిండో ఇగో గీ అన్న చెప్పిండు ఇనుర్రి. ప్రవీణ్ సార్ మీ కాల్మొక్త మమ్మల్ని నన్ను బతికి బయటేసింది సారే. సారు జిల్లా ఎస్పీ, మనం చిన్న పోలీసులకు బెదిరిస్తేనే భయపడతాం, కానీ సారు జిల్లా ఎస్పీ, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ. నేను అప్పుడు నక్సలైట్ లో ఉన్నప్పుడు నన్ను కాపాడిండు జిల్లా ఎస్పీ. అన్నలకు నేను సూచించి అరెస్ట్ అయినప్పుడు మహబూబ్ నగర్ జిల్లా 4వ పేరు ఉన్నప్పుడు సార్ నన్ను కాపాడి ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నాం. అగో అంత మంచోడట ప్రవీణ్ సారు. ఆ ముచ్చట్లన్నీ పక్కకు పెడితే పాలమూరు జిల్లాల బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు ఒక్కడే బీజేపీకి పోయిండు గాని కడమ లీడర్లు కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారట. గువ్వల బాలరాజు ఎంట బోతరు కావచ్చని అనుకున్నోళ్ళంతా గూబ గుయ్యమనేటట్టు చేసిండట.